అందరికీ నమస్కారం. సాక్షి టీవీ వారి స్పెషల్ ఇమ్మిగ్రేషన్ టాక్ షో విత్ అటర్నీకి స్వాగతం. నేను మీ హోస్ట్ ప్రీతి మిల్బాగల్. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న ఒక చాలా ఇంపార్టెంట్ ఇమ్మిగ్రేషన్ టాపిక్ రిగార్డింగ్ ద రీసెంట్ చేంజెస్ ఇన్ యూఎస్సిఐఎస్ పాలిసీ రిలేటెడ్ టు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. ఈ చేంజెస్ వల్ల స్టూడెంట్స్, H-1B ఎంప్లాయీస్, ఫ్యామిలీస్ అండ్ గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ చాలా క్వశ్చన్స్ మరియు కన్సర్న్స్ ఎదుర్కొంటున్నారు. సో ఈ న్యూ పాలసీస్ ఏంటి? ఎవరికి ఇంపాక్ట్ అవుతాయి? అప్లికెంట్స్ ఏ విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలి అనే విషయాల గురించి మాట్లాడడానికి మనతో ఈ రోజు ఉన్నారు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇమిగ్రేషన్ అటర్నీ. వెల్కమ్ బ్యాక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us, మిస్ సాయిమిత్ర రెడ్డి గారు. Thank you so much for having me. మొదటగా అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటో సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? So, adjustment of status ante the process to get a green card. So, ఇప్పుడు ఈ కంట్రీలో F1 వీసా మీద, H1B వీసా మీద, రకరకాల వీసాస్ మీద చాలా మంది మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవెన్చువల్లీ గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసి ఈ కంట్రీలోనే బయట వెళ్ళి బ్యాక్ టు ఇండియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాకుండా ఈ కంట్రీలోనే వాళ్ళు కరెంట్ వీసా నుంచి పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలంటే వాళ్ళ స్టేటస్ అడ్జస్ట్ చేయాలంటే ఆ ప్రాసెస్ అనేది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. సో విత్ ఇన్ ద కంట్రీలో జరగడం, పర్మనెంట్ రెసిడెంట్ అవ్వడం. ఓకే. సో రీసెంట్ యూఎస్సిఐఎస్ పాలసీ చేంజెస్ రిలేటెడ్ టు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ లో మేజర్ చేంజెస్ ఏం జరిగాయి? సో ఫస్ట్ అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పాలసీ మెమరాండం. అంటే యుఎస్సిఐఎస్ ఆఫీసర్స్ కి ఒక పాలసీ మెమరాండం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటట్టు యుఎస్ఏఎస్ లైక్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. సో ఇది ఒక కొత్త లా కాదు, స్టాచ్యూట్ కాదు. చాలా రకరకాల ఇన్ఫర్మేషన్ బయట ఉంది. బట్ ఇది జస్ట్ ఒక రిమైండర్ ఎలాగ ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్స్ ని మూవింగ్ ఫార్వర్డ్ ఎలా యుఎస్ఏఎస్ ఆఫీసర్స్ అడ్జుడికేట్ చేయాలి, అంటే ఎలా డిసైడ్ చేయాలి అనే ఒక పాలసీ. సో May 21 ఈ పాలసీ మెమరాండం అనేది ఇష్యూ చేశారు. ఇది పబ్లిక్ లో ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది, ఎవరైనా చదవచ్చు. దాంట్లో మెయిన్ గా ఏం డిస్కస్ చేస్తున్నారంటే ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్స్ కి I-485 అప్లికేషన్స్ కి ఇప్పుడు జస్ట్ ఒకరు ఎలిజిబులా కాదా అనేది మాత్రం చూడరు. యుఎస్ఏఎస్ ఆఫీసర్స్ ఇప్పటి నుంచి ఏం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒక కేసులో, ఏం నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ మీరు ఇనిషియల్లీ ఏ వీసా మీద వచ్చారో ఆ వీసా కేటగిరీ కూడా మీకు ఈదర్ పాజిటివ్ అయినా నెగటివ్ అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టూడెంట్ వీసా మీద వచ్చారు, లేకపోతే ఒక టూరిస్ట్ వీసా మీద వచ్చారంటే ఇవన్నీ సింగిల్ ఇంటెంట్ వీసాస్. అంటే మీరు యుఎస్ గవర్నమెంట్ కి చెప్తున్నారు నాకు ఒకే ఒక ఇంటెంట్ ఉంది, టెంపరీగా నేను యుఎస్ కి వస్తా, ఇదర్ చదవడానికన్నా లేకపోతే టూరిజం పర్పసెస్ కైనా. ఆ టెంపరీ ఇంటెంట్ అయిపోయిన తర్వాత నేను తిరిగి నా హోమ్ కంట్రీకి వెళ్ళిపోతా అని. సో అలాంటి సింగిల్ ఇంటెంట్ వీసా మీద మీరు ఎంటర్ అయినారంటే అండ్ దెన్ ఎవెన్చువల్లీ మీరు గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తే అది ఇప్పుడు యుఎస్సిఐఎస్ ఒక నెగటివ్ ఫ్యాక్టర్ గా చూస్తున్నారు. సేయింగ్ మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు మీరు చేసేది ఒకటి. సో మీరు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేటప్పుడు నాట్ ఓన్లీ ఆర్ యూ ఎలిజిబుల్, బట్ వేరే ఏం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని పోర్ట్రే చేసిన తర్వాత యుఎస్సిఐఎస్ డిసైడ్ చేస్తారు. ఒక్కొక్క కేసు చూసి ఆఫీసర్ కెన్ డిసైడ్ ఇవి చాలా పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా, నేను ఈ అప్లికేషన్ అప్రూవ్ చేయాలా, లేకపోతే నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, నేను ఈ అప్లికేషన్ డినై చేయాలా అనేది. సో ఆ పాలసీ మెమరాండం May 21 ఏదైతే రిలీజ్ చేశారో అది ఆ డిస్క్రిషనరీ ఫ్యాక్టర్స్ గురించి చెప్తున్నారు యుఎస్ఏఎస్ ఆఫీసర్స్ కి. దాని తర్వాత బట్ ఇట్స్ ప్రిటీ వేగ్, అంతకుమించి ఏం చెప్పలేదు. సో ఇప్పుడు అందరూ కాన్సులర్ ప్రాసెసింగ్ వెళ్ళాలి, అందరూ కంట్రీ బయట వెళ్ళి తర్వాత తిరిగి వచ్చిన తర్వాతనే గ్రీన్ కార్డ్ వస్తుంది, అలాంటి ఏం మేజర్ చేంజెస్ లేవు. I-485 అప్లికేషన్స్ ఫైల్ చేయొచ్చు అండ్ యుఎస్సిఐఎస్ ఇంకా కంటిన్యూ చేస్తుంది I-485 అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం. ఆ పాలసీ మెమరాండం May 21 రిలీజ్ అయిన తర్వాత చాలా మాస్ కేయాస్ అండ్ పానిక్ అండ్ కన్ఫ్యూజన్ ఉన్నింది, బికాస్ ఇట్స్ వెరీ వేగ్. సో ద ఫాలోయింగ్ డే May 22 రోజు యుఎస్సిఐఎస్ వాళ్ళు ఒక న్యూస్ రిలీజ్ చేశారు. అగైన్ ఇది పాలసీ కాదు, లా కాదు, ఇట్స్ జస్ట్ న్యూస్ రిలీజ్, ఒక న్యూస్ ఆర్టికల్ లాగా యుఎస్సిఐఎస్ వెబ్సైట్ లో పబ్లిష్ చేశారు. ఏమంటే ఇప్పుడు మోస్ట్ పీపుల్ విల్ నౌ హ్యావ్ టు గో త్రూ కాన్సులర్ ప్రాసెసింగ్ ఎక్సెప్ట్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్. అగైన్ సో మీరు స్పెసిఫిక్లీ మీ కేస్ని వై ఇస్ మై కేస్ స్పెషల్, నేను ఎందుకు కంట్రీ బయట దాటి వెళ్ళకుండా నేను ఎందుకు కంట్రీలోనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కి క్వాలిఫైడ్ అనేది
ఒక్కొక్క పిటిషనర్, ఒక్కొక్క అప్లికెంట్ కేస్ బిల్డ్ చేయాలి. సో మీకు ఎక్స్ట్రాడినరీ సర్కమ్‌స్టాన్సెస్ ఉన్నాయా? మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్ యూఎస్ సిటిజన్ చిల్డ్రన్ ఉన్నారా? మీకు చాలా స్ట్రాంగ్ టైస్ టు దిస్ కంట్రీ ఉందా? అలాంటి కేస్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మీరు ప్రెజెంట్ చేయాలి. లేకపోతే మీరు కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా వెళ్ళాలి అని మే 22 ఒక న్యూస్ రిలీజ్ వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత ఇంకా క్లారిటీ లేదు. ఇట్స్ ప్రిటీ వేగ్, ప్రిటీ ఓపెన్ ఎండెడ్. ఎక్స్ట్రాడినరీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఏంటి? డెఫినిషన్ అలా ఏం లేదు. సో ఓవర్ ద వీకెండ్ మే 23, 24 అలా యుఎస్సిఐ స్పోక్స్ పర్సన్ ఇంకొక జనరల్ న్యూస్ రిలీజ్ లాగా రిలీజ్ చేశారు. దాంట్లో ఇంకొంచెం క్లారిటీ ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు గాని ఈ కంట్రీకి యుఎస్‌కి ఎకనామిక్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తే, లేకపోతే మీ వర్క్ నేషనల్ ఇంట్రెస్ట్ లో ఉంటే, ఈ 2 సిట్యుయేషన్స్ మీరు గాని ప్రూవ్ చేయగలిగితే, యూ డు నాట్ నీడ్ టు లీవ్ ద కంట్రీ. మీరు కాన్సులర్ ప్రాసెసింగ్ చేయకుండా మీరు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ కి ఎలిజిబుల్. మీరు కంట్రీలోనే మీ స్టేటస్ గ్రీన్ కార్డ్ కి, థాట్ ఆఫ్ అ పర్మనెంట్ రెసిడెంట్ కి మార్చుకోవచ్చని. సో ఒక పాలిసీ మెమరాండం తర్వాత ఇన్ని క్లారిఫికేషన్స్ కూడా వచ్చాయి. కానీ ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి. చాలా ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. అంటే ఏంటి ఎగ్జాక్ట్‌లీ ఎక్స్ట్రార్డినరీ సర్కమ్‌స్టాన్సెస్? హూ ఈస్ ప్రొవైడింగ్ ఎకనామిక్ బెనిఫిట్? ఇప్పుడు జాబ్ ఉంటేనా? ఎలాంటి జాబ్ ఉంటే? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్? ఇస్ ఇట్ ఫర్ ఇంజినీర్స్? సో అవన్నీ చాలా ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ అయితే ఉన్నాయి ఇప్పటికి. బట్ సో ఫార్ దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ దట్స్ బీన్ హ్యాపెనింగ్. ఓకే. ఓకే. సో యూఎస్‌సిఐ ఈ కొత్త చేంజెస్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసిందంటారు? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో ఈ పాలిసీ మెమరాండంలో వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పారు. వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు రిటర్న్ టు ద ఒరిజినల్ ఇంటెంట్ ఆఫ్ ద లా. అంటే వాళ్ళేమంటున్నారంటే, ఇప్పుడు మీరు ఏ రీజన్ చెప్పి మీరు ఈ కంట్రీలో ఎంటర్ అయినారో, ఆ రీజన్‌కి మీరు రావాలి. అండ్ మీరు వెళ్ళిపోతాను అంటే మీరు వెళ్ళిపోవాలి. సో చాలా ఓకే. మంది ఇక్కడ స్టూడెంట్స్ అయినా, టూరిస్ట్స్ అయినా వచ్చి ఇక్కడ మళ్ళీ వేరే వీసాకి మారుతారు. ఆ వేరే వీసా కేటగరీ నుంచి మేబీ వేరే వీసా ఇలా మార్చి చేంజ్ ఆఫ్ స్టేటస్ అని వాళ్ళ స్టేటస్ మార్చుకొని ఈవెన్చువల్లీ గ్రీన్ కార్డ్‌కి ఎలిజిబుల్ అయినప్పుడు వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ద్వారా పర్మనెంట్ రెసిడెంట్ అవుతారు. సో ఇలాంటి సిట్యుయేషన్స్ అవాయిడ్ చేయాలని యూఎస్‌సిఐఎస్ మెయిన్ గోల్. దే ఆర్ సేయింగ్ నౌ మీరు ఇక్కడ జస్ట్ ఒక పాత్‌వే టు గ్రీన్ కార్డ్‌లా రాగూడదు. మీరు ఇనిషియల్లీ ఏ పర్పస్ కోసం వచ్చారో ఆ పర్పస్‌కి రండి. వచ్చి ఆ పర్పస్ ఫినిష్ అయిన తర్వాత మీరు తిరిగి వెళ్ళిపోండి. మీ కంట్రీ నుంచి మీరు కావాలంటే ఈ ప్రాసెస్ చేయండి. మీరు అప్రూవ్ అయితే అప్పుడు గ్రీన్ కార్డ్‌తో మీరు మళ్ళీ తిరిగి రావచ్చు అని. సో ఎసెన్షియల్లీ టు ప్రివెంట్ people from coming in on any sort of visa and then staying here for an indefinite amount of time. సో ఈ పాలిసీ చేంజెస్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అప్లికెంట్స్ ఎవరు? I think definitely first category of people ఈ సింగిల్ ఇంటెంట్ వీసాస్ తో వచ్చిన వాళ్ళు. సో ఈ F1 స్టూడెంట్స్ అయినా, B2 టూరిస్ట్ వీసా మీద ఆర్ B1 బిజినెస్ వీసా మీద. సో మీరు సింగిల్ ఇంటెంట్ కోసం వచ్చి మీరు ఎప్పుడన్నా ఒక యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ కి వెదర్ ఇట్స్ ద కాన్సులేట్ ఆఫీసర్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ అఫీషియల్ కి మీరు ఎప్పుడన్నా చెప్పుంటే దట్ నేను జస్ట్ టెంపరరీగా యుఎస్కి వెళ్తా, మళ్ళీ తిరిగి నా కంట్రీకి వచ్చేస్తా అని అది కమ్యూనికేట్ చేసిన వాళ్ళు. సో ఈ సింగిల్ ఇంటెంట్ వీసా హోల్డర్స్ అంటాము. సో నాట్ ఓన్లీ మీకు ఇప్పుడు కరెంట్లీ మీరు ఒక సింగిల్ ఇంటెంట్ వీసాలో ఉంటే కాదు, మీకు పాస్ట్ లో ఉంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు F1 స్టూడెంట్ గా ఎంటర్ అయినారనుకోండి కంట్రీ లోపల, దాని తర్వాత H1Bకి మారి దాని తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే కూడా దే కెన్ గో బ్యాక్ టు ఒరిజినల్లీ యూ కేమ్ హియర్ ఆన్ అన్ F1 వీసా. అప్పుడు 10 years బ్యాక్ మీరు చెప్పినారు దట్ మీరు చదువుకోవడానికి మాత్రం వస్తున్నారని. సో ఎందుకు ఇక్కడే 10 years గా ఉండిపోయినారని. అట్ ఎనీ పాయింట్ మీకు అలాంటి వీసా టైప్ ఉంటే అండ్ ఇప్పుడు మీరు కరెంట్లీ ఆ వీసా కేటగిరీలో ఉంటే దెన్ డెఫినెట్లీ మీకు చాలా స్క్రూటినీ అప్లై చేస్తారు. ఇది మీకు చాలా నెగెటివ్ గా ఎఫెక్ట్ అవ్వచ్చు. అంతకు మించి మీరు ఇక్కడ చాలా సంవత్సరాలుగా లేరనుకోండి, మీకు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ కి టైస్ లేవు, మీకు ఇక్కడ ప్రాపర్ జాబ్ లేదు, మీకు డిపెండెంట్ చిల్డ్రన్ లేరు, మీరు చాలా ఇయర్స్ గా ఉండి ఇక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ ఎకానమీకి హెల్ప్ చేస్తూ టాక్సెస్ పే చేస్తూ అలాంటి టైస్ ఏం లేవంటే
ఆ రీజన్ కోసం గూడా అది ఒక నెగెటివ్ ఫ్యాక్టర్‌గా చూసి మీ అప్లికేషన్‌కి చాలా హార్మ్‌ఫుల్ ఉండొచ్చు. సో, లెంగ్త్ ఆఫ్ యువర్ స్టే హియర్ మీరెంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు? పాజిటివ్‌గా ఏమన్నా కంట్రిబ్యూట్ చేశారా? లేదా? ఇక్కడెవరన్నా మీ మీద డిపెండెన్స్ యూఎస్ సిటిజన్ చిల్డ్రన్ లాంటి వాళ్ళు ఉన్నారా? లేరా? అవన్నీ గూడా నెగెటివ్ ఫ్యాక్టర్స్‌గా జూస్తారు. అండ్ డెఫినైట్‌లీ సింగిల్ ఇంటెంట్ వీసా హోల్డర్స్. ఇప్పుడు డ్యూయల్ ఇంటెంట్ వీసాస్ కూడా ఉన్నాయి హెచ్-1బీ లాగా. హెచ్-1బీ ఈస్ ఎ డైరెక్ట్ పాత్‌వే టు గెట్టింగ్ ఎ గ్రీన్ కార్డ్. బట్ డ్యూయల్ ఇంటెంట్ అయినా గూడా దే ఆర్ గోయింగ్ టు లుక్ అట్ ఒరిజినల్లీ మీరెలా వచ్చారు? మీరు ఒరిజినల్లీ డ్యూయల్ ఇంటెంట్‌తో వచ్చారా? హెచ్-1 మీద డైరెక్ట్‌గా వచ్చారా? లేకపోతే స్టూడెంట్‌గా వచ్చారా? టూరిస్ట్‌గా వచ్చారా? మీ ఎంటైర్ ఇమిగ్రేషన్ హిస్టరీని జూస్తారు. మీకు చాలా నెగెటివ్ ఇమిగ్రేషన్ హిస్టరీ ఉందనుకోండి, అది గూడా మీకు చాలా టఫ్ అవుతుంది. మీ స్టేటస్‌ని అడ్జస్ట్ చేసుకొని ఎవెన్చువల్లీ పర్మనెంట్ రెసిడెంట్ అవ్వడానికి. సో, మీరు పాస్ట్‌లో చాలా సార్లు స్టేటస్‌ని మార్చుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఎఫ్-1 టు హెచ్-1బీ టు బీ-2 బ్యాక్ టు హెచ్-1బీ టు ఎఫ్-1 అలా మీరు స్టేటస్ మార్చుకుంటూ పోతే, దెన్ యూఎస్‌సిఐఎస్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ థట్ ఎ వెరీ నెగెటివ్ థింగ్ అండ్ థింక్ థట్ మీరు జస్ట్ లూప్ హోల్ లాగా అన్ని స్టేటసెస్ మారుతూ ఉన్నారు. సో, మీ కంట్రీకి మీరు తిరిగి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవచ్చని. And of course, anyone with a criminal history, they're going to be very heavily scrutinized. అదొక నెగెటివ్ ఫ్యాక్టర్. సో మీకు ఎనీ కైండ్ ఆఫ్ అరెస్ట్ హిస్టరీ, క్రిమినల్ హిస్టరీ ఉన్నా గూడా దెన్ ఈ కొత్త పాలిసీ అనేది మీకు ఫేవరబుల్ అస్సలు గాదు. మీకు చాలా హార్మ్‌ఫుల్ ఉంటుంది. వెన్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు అప్లై ఫర్ గ్రీన్ కార్డ్. సో, ఒరిజినల్ ఇంటెంట్ కాకుండా ఏ రకమైన అబ్యూస్ జరిగినా కూడా ఈజీగా దొరికిపోతారు. ఎగ్జాక్ట్‌లీ. దొరికిపోవడం అనేది ఒకటి అండ్ అది ఇట్స్ గోయింగ్ టు బి యూజ్డ్ అగైన్స్ట్ యూ. రైట్? అదొక అది నెగెటివ్ ఫ్యాక్టర్‌లా చూస్తారు. యాహ్! సో, థెల్ సే యూ సెడ్ ఇనిషియల్లీ వెన్ యూర్ కమింగ్ ఇన్ మీరు వెళ్ళిపోతారని. బట్ మీరెప్పుడు వెళ్ళిపోలేదు. ఇక్కడే ఉండిపోయినారు. సో, అదొక నెగెటివ్ ఫ్యాక్టర్‌లా జూస్తారు. ఇప్పటికి మనం ఆన్ అ డైలీ బేసిస్ మనం చాలా మందిని చూస్తూనే ఉంటాము. ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ ఎఫ్-1 వీసాస్ మీద వచ్చి దే హావ్ బీన్ లింగరింగ్ అరౌండ్ ఫర్ ఆన్ ద సేమ్ స్టేటస్. యాహ్! అంటే ఒకే సేమ్ స్టేటస్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. బట్ ఆల్సో ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ వీసా మీదొచ్చి ఇప్పుడు హెచ్-1బీ మీదుండి వాళ్ళు జస్ట్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి. ఒక్కొక్క కంట్రీకి ఒక కోటా ఉంది గాబట్టి ఇప్పుడు మన ఇండియన్స్‌కి చాలా పెద్ద బ్యాక్‌లాగ్ ఉంది. సో, గ్రీన్ కార్డ్ కోసం 15 ఇయర్స్, 20 ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి గూడా ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఆల్‌మోస్ట్ క్లోజ్ టు అప్లయింగ్ ఆర్ రీసెంట్‌గా అప్లై చేశారంటే, వాళ్ళకి గూడా ఈ పాలిసీ షిఫ్ట్ అనేది నెగెటివ్‌గా ఇంపాక్ట్ అవుతుంది. సో, యాహ్! ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ కేసెస్ రివ్యూ చేసే విధానంలో ఏమైనా చేంజెస్ వచ్చాయా మరి? ఇట్స్ నాట్ సో మచ్ అబౌట్ ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ బేస్డా, ఫ్యామిలీ బేస్డా అలా కాకుండా అన్ని టైప్స్ ఆఫ్ పాత్‌వేస్ టు గ్రీన్ కార్డ్స్ ఆర్ గోయింగ్ టు బి స్క్రూటనైజ్డ్. సో, మీ కేస్‌లో నెగెటివ్ ఫ్యాక్టర్స్ అనేదుంటే థాట్ కుడ్ డిస్‌క్వాలిఫై యూ ఫ్రమ్ బీయింగ్ ఏబుల్ టు అడ్జస్ట్ స్టేటస్ వితిన్ ద కంట్రీ. రిగార్డ్‌లెస్ ఆఫ్ ఇప్పుడు మీరు హెచ్-1బీ ద్వారా ఒక ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ కేటగరీ ద్వారా మీరు అప్లై చేస్తున్నారా? లేకపోతే మ్యారేజ్ టు ఎ యూఎస్ సిటిజన్ ఫ్యామిలీ బేస్డ్ కేటగరీ ద్వారా అప్లై చేస్తున్నారా? ఈ నెగెటివ్ ఫ్యాక్టర్ వర్సస్ పాజిటివ్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అనేది ప్రతి టైప్ ఆఫ్ కేస్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఓన్లీ ఎక్సెప్షన్ ఈస్ మీరు ఈబీ-1 ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ లేకపోతే ఈబీ-2 ఎన్ఐడబ్ల్యూ మీకు అప్రూవ్ అయ్యి ఉంటే ఈ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది దట్ కుడ్ మేక్ ఎ స్ట్రాంగర్ కేస్ షోయింగ్ దట్ మీరు చేసే వర్క్ ఇప్పుడు యూఎస్ నేషనల్ ఇంట్రెస్ట్‌లో ఉంది. మీరు మీకు ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ ఉంది గాబట్టి, మీరు ఎకానమీకి, ఈ నేషనల్ ఇంట్రెస్ట్‌కి హెల్ప్ చేస్తున్నారు. సో, అదొక పాజిటివ్ ఫ్యాక్టర్ లాగా మనం ప్రెజెంట్ చేయొచ్చు. బట్ స్టిల్ మీకు చాలా నెగెటివ్ ఫ్యాక్టర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా సంవత్సరాలుగా ఎఫ్-1 వీసా మెయింటైన్ చేస్తున్నారు. ఆర్ మీకు ప్రయర్ క్రిమినల్ ఆర్ అరెస్ట్ హిస్టరీ ఉంది. లేకపోతే మీకు ప్రీవియస్‌లీ ఎప్పుడన్నా ఒక వీసా రివొకేషన్ అయింది. ఎనీ నెగెటివ్ ఇమిగ్రేషన్ హిస్టరీ ఉంది. మీరు కంట్రీ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక్కసారి ఎప్పుడైనా 10 ఇయర్స్ బ్యాక్ యూ ఆర్ రిఫ్యూజ్డ్ ఎంట్రీ అట్ ద బోర్డర్. సో, అలాంటి నెగెటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇట్ విల్ స్టిల్ ఇంపాక్ట్ యువర్ అప్లికేషన్. రిగార్డ్‌లెస్ ఆఫ్ మీరు చేసే వర్క్ అయినా, మీరు ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ కేటగరీ ద్వారా అడ్జస్ట్ అవుతున్నారన్నా, ఫ్యామిలీ బేస్డ్ ఆర్ హ్యుమానిటేరియన్ బేస్డ్. ఇప్పుడు ఈ పాలిసీస్ వల్ల ఆర్ఎఫ్ఈస్ ఆర్ డినయల్స్ ఛాన్సెస్ పెరిగాయా? ఐ థింక్ సో. డెఫినైట్‌లీ. ఇప్పుడు ఇది చాలా కొత్త పాలిసీ గాబట్టి ఇన్ ప్రాక్టిస్ చూడాలి. ఎలా వర్కౌట్ అవుతుంది? యూఎస్‌సిఐఎస్ డినై జేయడం స్టార్ట్ చేస్తుందా?
at what percentage will these cases get denied? ఇదంతా డేటా లేదు ఇంకా. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే పాలిసీ రిలీజ్ చేశారు. బట్ మోస్ట్ ప్రాక్టికలీ దీనికి అవుట్‌కమ్ ఏంటంటే ఆర్ఎఫ్ఈస్ ఇంక్రీజ్ అవుతాయి. నోటీసెస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై ఇంక్రీజ్ అవుతాయి. మేబీ డినయల్ రేట్ కూడా పెరగొచ్చు. బట్ మోస్ట్ లైక్లీ ఆర్ఎఫ్ఈస్ అండ్ నాయిడ్స్. అండ్ దే ఆర్ మోస్ట్ లైక్లీ గోయింగ్ టు ఆస్క్ మీరు ఎలిజిబుల్ ఉన్నారు. ఓకే. మీరు ఈ క్రైటీరియా మీట్ అయినారు. సో యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గ్రీన్ కార్డ్. బట్ బియాండ్ ఎలిజిబిలిటీ ఇంకేం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? వై షుడ్ వి బేస్డ్ ఆన్ అవర్ డిస్క్రెషన్ వై షుడ్ వి అలౌ యూ టు అడ్జస్ట్ స్టేటస్ విత్ ఇన్ ద కంట్రీ అనేది ఒక బ్యాలెన్స్, ఒక ఫ్యాక్టర్స్ టెస్ట్ లాగా. So we have to put forth all of those factors. And I think these RFEs will start increasingly asking, tell us why we should grant this as a benefit. Not just because you're eligible, but inke mundi, right? So RFEs or NOIDs, I think they will start asking that kind of additional information. Basically, jobs, so why should I hire you? You sell yourself, right? You sell your candidature. So that's what you Yeah, have to. almost. Right. So you have to market yourself and you have to convince the officer, why should I get this? Why should I be like allowed to get a green card and become a permanent resident? Again, the biggest, I think, shift from before until Thursday, May 21st, when this policy was introduced, is ఎలిజిబిలిటీ ఒకటే సరిపోదు. మీరు ఇంతవరకు ఆర్ యూ ఎలిజిబుల్ ఆర్ నాట్, రైట్? మీకు ఏమన్నా క్రిమినల్ హిస్టరీ ఉంటే, లైక్ సీరియస్ క్రిమినల్ హిస్టరీ ఉంటే మోస్ట్ లైక్లీ యూర్ నాట్ ఎలిజిబుల్. బట్ అదర్వైజ్ మీరు మీ ప్రయారిటీ డేట్ కరెంట్ అయింది, లేకపోతే మీరు జెన్యూన్ మ్యారేజ్ లో ఉన్నారు, రైట్? మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మీట్ అయితే దెన్ అప్లికేషన్ అప్రూవ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎలిజిబిలిటీ అనేది బేర్ మినిమం స్టాండర్డ్. అంతకు మించి ఇంకేం రీజన్స్ ఉన్నాయి మీ అప్లికేషన్ ని అప్రూవ్ చేయడానికి అనేది. ఇప్పుడు అది బిగ్గెస్ట్ షిఫ్ట్ ఇలాంటి అప్లికేషన్స్ కి. సో అప్లికెంట్స్ ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ఏంటి? ఫ్యూ డిఫరెంట్ థింగ్స్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు మీరు రీసెంట్ గా కంట్రీలో ఎంటర్ అయినారు అండ్ మీకు ఇంకా గ్రీన్ కార్డ్ అనే అప్లికేషన్ కి, ఆ పాత్వే కి చాలా సంవత్సరాలు ఉన్నాయంటే, 5, 10, 15 years ఉన్నాయంటే, దెన్ just be careful not to violate any laws, not to build any negative immigration history, not to have your visa revoked, right? మీరు స్టూడెంట్ గా వచ్చారంటే ప్రాపర్ గా టైం కి గ్రాడ్యుయేట్ అవ్వండి, జాబ్ ట్రై టు గెట్ అ జాబ్ రైట్ అవే. సో బిల్డ్ అ క్లీన్ ఇమిగ్రేషన్ పాత్వే. సో ఫ్యూచర్ లో మీకు ఏం ప్రాబ్లమ్స్ రాకూడదు. బట్ ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ లో, అసలు ఈ అడ్మినిస్ట్రేషన్ లోనే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క చేంజ్ వస్తుంది. సో ఈ అడ్మినిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ లో థింగ్స్ మారొచ్చు. సో మీరు అంతా వరీ అవ్వకండి. జస్ట్ ట్రై టు మెయింటైన్ అ వెరీ క్లీన్ క్రిమినల్ రికార్డ్, క్లీన్ ఇమిగ్రేషన్ పాత్వే, ఆల్ ఆఫ్ దాట్. సో ఫ్యూచర్ లో ఏం ఇష్యూస్ రాకుండా. బట్ దిస్ మే ఆర్ మే నాట్ ఈవెన్ బీ ఇన్ ఎఫెక్ట్ ఆర్ అఫెక్ట్ యూ 10-15 years down the line when it's your turn, right? బట్ మోర్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు ఆల్రెడీ I-485 అప్లికేషన్స్ ఫైల్ చేసిన వాళ్ళు ఆర్ త్వరలో ఫైల్ చేయాలనుకునే వాళ్ళు, సో మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో ఇప్పుడు ప్రిపేర్ చేసే వాళ్ళు, వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో నేను ఎందుకు ఈ గ్రీన్ కార్డ్ కి ఎలిజిబుల్ అనేది మాత్రం కాదు, డిస్క్రిషనరీ ఫ్యాక్టర్స్ కూడా ఒక ప్యాకెట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. సో ఏమేం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీకు ఈ కంట్రీకి టైస్ ఏమున్నాయి, మీ మీద ఎవరైనా డిపెండెన్స్ ఉన్నారా, మిమ్మల్ని ఎందుకు ఈ అప్లికేషన్ అప్రూవ్ చేయాలనేది అడిషనల్ చాలా సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. మీరు ఆ డాక్యుమెంటేషన్ ఏం ప్రొవైడ్ చేయకుండా జస్ట్ లేదు నేను ఎలిజిబుల్ సో అఫ్ కోర్స్ ఐ షుడ్ గెట్ దిస్ అంటే అప్లికేషన్ డినై అవ్వచ్చు, ఆర్ఎఫ్ఈ రావచ్చు, నాయిడ్ రావచ్చు. సో డోంట్ అస్యూమ్ దట్ జస్ట్ బికాస్ యూర్ ఎలిజిబుల్ దెన్ everything will be fine, right? So don't make the mistake of thinking na application strong gaane undi, I don't need any other supplemental documentation. I think at this point everyone needs to put forth the strongest application possible to increase their chances of getting approved and becoming a permanent resident. Adjustment of status pending lo unnappudu, how important is it to maintain the lawful status?
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, మీ అప్లికేషన్ పెండింగ్ ఉండేటప్పుడు ఫస్ట్ థింగ్ యూఆర్ నాట్ సపోజ్డ్ టు లీవ్ ద కంట్రీ. మీరు బయటికెళ్తే వాళ్ళు ఇట్స్ పెండింగ్. ఇట్స్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ అబాండన్డ్ అండ్ ఆ రీజన్ కోసం సింపుల్‌గా డినై జేయొచ్చు. బట్ బియాండ్ థాట్ మీరు ఈ కంట్రీలో ఉండేటప్పుడు మీరు స్టేటస్ మెయింటైన్ జేయకుండా ఇఫ్ యూ థింక్ ఓహ్! నా అప్లికేషన్ స్ట్రాంగ్ ఉంది. ఆఫ్‌కోర్స్ అప్రూవ్ అవుతుంది. ఐయామ్ ఎలిజిబుల్ ఫర్ దిస్. ఆ అప్లికేషన్ డినై అయితే దెన్ మీరిక్కడ అన్‌లాఫుల్లీ ప్రెజెంట్ ఉంటే దట్ కుడ్ రైజ్ అ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ రైట్. మీరు మీ స్టేటస్ ఏదైతే ఉండే స్టేటస్ అది మెయింటైన్ చేయలేదంటే మీరు ఇమ్మీడియట్లీ అన్లాఫుల్గా ఉండొచ్చు, ఇల్లీగల్గా ఉండొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ ఫర్ కాన్సులర్ ప్రాసెసింగ్ దెన్ దట్ కుడ్ పొటెన్షియలీ ట్రిగర్ ఎనీ బార్స్ టు రీఎంట్రీ బికాస్ మీరు అన్లాఫుల్లీ ఇక్కడ ఉన్నారు. అండ్ బియాండ్ దాట్ మీ స్టేటస్ ని మీరు వైలేట్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ అన్ F1 స్టూడెంట్ అండ్ మీరు అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తుంటే గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లో దే కుడ్ కన్సిడర్ థాట్ ఎ నెగెటివ్ ఫ్యాక్టర్ టూ. మీరు మీ స్టేటస్‌ని వైలేట్ చేస్తున్నారు. మీరు ఒక స్టూడెంట్‌గా వచ్చి వెళ్ళిపోతా అన్నారు. కానీ వెళ్ళలేదు. సో ఇవన్నీ వన్ ఆఫ్టర్ అనదర్ నెగెటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ అప్ అవ్వచ్చు. సో మీ స్టేటస్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయండి. డోంట్ డూ ఎనీథింగ్ టు వైలేట్ యువర్ స్టేటస్. అండ్ ఇఫ్ యూ డూ గో ఔట్ ఆఫ్ స్టేటస్ దెన్ ఇట్స్ ఆల్వేస్ ద రిస్క్ దట్ మీ అప్లికేషన్ ఫర్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ డినై అయితే మీరు కంట్రీ బయటకు వెళ్ళాలి అండ్ పొటెన్షియల్లీ యూ వోంట్ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ ఫర్ ఇయర్స్. సో ఆన్ దాట్ నోట్ ట్రావెల్ గురించి, సో పెండింగ్ ఏఓఎస్ కేసెస్ లో ట్రావెల్ అండ్ వర్క్ ఆథరైజేషన్ గురించి అప్లికెంట్స్ ఏ విషయాలు గుర్తుంచుకోవాలి? ఒక గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఈ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్‌కి I-485 అప్లికేషన్ పెండింగ్ ఉండేటప్పుడు మీరు ట్రావెల్ చేయకూడదు. అండ్ జస్ట్ బికాజ్ యూ హావ్ అ పెండింగ్ I-485 అప్లికేషన్ మీకు ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ రాదు. సో ఈ I-485 అప్లికేషన్‌తో వెరీ రొటీన్‌లీ ఇమిగ్రేషన్ అటార్నీస్ ఆర్ అప్లికెంట్స్ ఫైల్ EAD అప్లికేషన్స్ ఫార్మ్ I-765 అండ్ దెన్ ట్రావెల్ పర్మిట్స్. మీకు ఫర్ సమ్ రీజన్ ట్రావెల్ ఉందంటే ప్రీ ప్లాన్ ట్రావెల్ మేబీ మీ వెడ్డింగ్ ఆర్ ఏదో ఒక ఈవెంట్ ఉంది ఆర్ ఎమర్జెన్సీ కేసెస్ మీ పేరెంట్స్ సిక్ అయినారు సంథింగ్ వేర్ యూ హ్యావ్ టు ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్ లీవ్ ద కంట్రీ దానికోసం స్పెషల్ గా ట్రావెల్ పర్మిట్ అనేది ఉంది. సో ఆ EAD అప్లై చేసి అది అప్రూవ్ అయిన తర్వాత మీరు దాంతో వర్క్ చేయొచ్చు. ఆర్ మీకు అండర్లైన్ H-1B అలా వేరే వర్క్ ఆథరైజేషన్ ఉంటే దాంతో వర్క్ చేయొచ్చు. ఏం లేకుండా జస్ట్ ఒక పెండింగ్ I-485 అప్లికేషన్ ఉంటే మీరు లాఫుల్లీ వర్క్ చేయకూడదు. అండ్ ట్రావెల్ అనేది ఈ ట్రావెల్ పర్మిట్ స్పెసిఫిక్లీ ఫార్మ్ I-131 అనేది ఉంది. అది కూడా అప్లై చేసి అది అప్రూవ్ అయిన తర్వాత మీరు అది యూజ్ చేసి ఇట్స్ ఆల్సో నోన్ as an అడ్వాన్స్ పరోల్ డాక్యుమెంట్ దాంతో మీరు ట్రావెల్ చేయొచ్చు. బట్ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే I do not recommend you traveling while you have a pending I-485 application. Even if you have an approved I-131, it's always at the discretion of the officers at the airport. వాళ్ళు మిమ్మల్ని తిరిగి allow చేయొచ్చు or they may say no, you've left and you've abandoned your pending application. So travel at your own risk. Unless it's an emergency situation, you should not be traveling even with the advance parole or the travel permit. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకోండి, సంథింగ్ వెంట్ రాంగ్, టెరిబ్లీ వెంట్ రాంగ్, గాడ్ ఫర్బిడ్. ఇన్ దాట్ కేస్ ఈ I-131 పర్మిట్ అన్నారు కదా, ట్రావెల్ పర్మిట్. ఆ ట్రావెల్ పర్మిట్ తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు హౌ లాంగ్ డస్ దట్ యూజువల్లీ టేక్ టు గెట్ అప్రూవ్డ్? Sure, that's a good question. So normally I-485 ఫైల్ చేసేటప్పుడే కాన్కరెంట్లీ అట్ ద సేమ్ టైమ్ ఈ EAD అప్లికేషన్ ట్రావెల్ పర్మిట్ అన్ని అప్లై చేస్తారు. సో అవన్నీ ఒకేసారి ప్రాసెస్ చేస్తారు. కరెంట్లీ ఈ ట్రావెల్ పర్మిట్స్ లాంగ్ టైమే తీసుకుంటున్నారు అప్రూవ్ చేయడానికి. సో అరౌండ్ 5-6 మంత్స్. బట్ మీకు ఎమర్జెన్సీ బేసిస్ మీద మీరు వెళ్ళాలంటే దెన్ ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ ఒక USCIS ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఫ్యామిలీలో ఏదన్నా డెత్ ఆర్ సమ్మన్ ఇస్ ఇన్ అ వెరీ సీరియస్ కండిషన్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ ఉండాలి. హాస్పిటల్ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ సంథింగ్ అవి తీసుకొని మీరు ఒక ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఈ ట్రావెల్ పర్మిట్ అనేది మీ పాస్పోర్ట్ లో స్టాంప్ చేస్తారు. సో అది మీరు చెప్పాలి స్పెసిఫిక్లీ నాకు నెక్స్ట్ వీక్ నేను వెళ్ళాలి, హియర్ మై ఫ్లైట్ టికెట్స్. సో విత్ ఇన్ 1-2 వీక్స్ అది ఇస్తారు. మోస్ట్లీ నేను చూసిన కేసెస్ లో ఇఫ్ యూ యాక్చువల్లీ హ్యావ్ అ ఎమర్జెన్సీ రీజన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీకు 1-2 వీక్స్ లో ఇస్తారు. విత్ ఇన్ 1-2 డేస్ లో అయితే ఇవ్వరు, బట్ 1-2 వీక్స్ లో యూ కెన్ గెట్ ఇట్. ఓకే, 1-2 వీక్స్ అన్నా కానీ ఇట్స్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ ఎనీమోర్ అన్ఫార్చునేట్లీ.
True. So that's why I encourage people at the time of filing the I-485 application itself, అప్పుడే మీరు ఫైల్ చేసేయండి. మనకు తెలియదు ఫ్యూచర్‌లో ఏం అవసరం ఉంటుందో ట్రావెల్ చేయడానికి. చాలా మంది చెప్తారు, లేదు లేదు నెక్స్ట్ 1 ఇయర్ నాకేం ప్లాన్స్ లేవు ఇండియాకి వెళ్ళడానికి. ఓకే. బట్ యూ డోంట్ నో వాట్ కుడ్ హ్యాపెన్ రైట్? 4 మంత్స్ తర్వాత, 6 మంత్స్ తర్వాత ఎనీథింగ్ కుడ్ కమ్ అప్. సో ఫర్ థాట్ రీజన్ ఇట్స్ బెస్ట్ టు జస్ట్ అప్లై విత్ ద I-485. సో యూర్ సేయింగ్ ఆ ట్రావెల్ పర్మిట్ దాంతో పాటే అప్లై చేసేసిన తర్వాత మనకి ఇంకా ఎక్స్పెడైటెడ్ ఎందుకు కావాలి అనే దానికి మధ్యలో మేబీ ఆఫ్టర్ 2-3 months ఇఫ్ యూ నీడ్ ఇట్ టు బి ఎక్స్పెడైటెడ్ దెన్ యూ కెన్ ప్రొవైడ్ యువర్ రీజన్స్ ద డాక్యుమెంటేషన్. Exactly. Travel permit normal గా అప్లై చేయొచ్చు. Just because you want to travel back to your home country, మీ ఫ్యామిలీని విజిట్ చేయడానికి, మేబీ మీ బ్రదర్స్ వెడ్డింగ్, ఏదన్నా రీజన్స్ కి. కానీ ఎమర్జెన్సీ సర్కమ్స్టాన్సెస్ కి యూ కెన్ ఎక్స్పెడైట్ ఇట్ అండ్ గెట్ ఇట్ ఇన్ అ వీక్ ఆర్ 2. మెడికల్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ లో ఏమైనా అప్డేట్స్ వచ్చాయా వీటిలో? Documentation మనం extensively cover చేసాము. I think supplementing your application with additional documentation, right, to show why your case should be granted, not just that you're eligible. So beyond that, the medical reports, you still have to get the medical report done and file it at the time you are filing the I-485. Previously, time ఉండేది. So మీరు I-485 ఫైల్ చేసి ఇంటర్వ్యూ లోపల మెడికల్ రిపోర్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి కూడా తీసుకెళ్లొచ్చు. బట్ ఇప్పుడైతే దే ఆర్ రిక్వైరింగ్ ఆల్ I-485 అప్లికేషన్స్ టు బి సెంట్ అలాంగ్ విత్ ద మెడికల్ రిపోర్ట్. అండ్ ఈ మెడికల్ రిపోర్ట్స్ డోంట్ టేక్ లాంగ్, ఒక 1 week లో అలా అయిపోతుంది. సో ఐ జస్ట్ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు సబ్మిట్ ఇట్ అలాంగ్ విత్ I-485 అప్లికేషన్. సో డాక్యుమెంటేషన్ వైజ్ అండ్ ద మెడికల్ రిపోర్ట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఐ థింక్ ఆల్సో యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్ టు ఆన్సర్ క్వశ్చన్స్ అబౌట్ ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనేది, రైట్? సో అడగొచ్చు ఇంటర్వ్యూలో, ఓకే మీరు ఎలిజిబుల్ ఉన్నారు, బట్ టెల్ మీ మోర్, వై షుడ్ ఐ గ్రాంట్ దిస్ అప్లికేషన్ అనేది. ఇంటర్వ్యూస్ కుడ్ నౌ బీ లాంగర్, దే కుడ్ ఆస్క్ మోర్ టఫర్ క్వశ్చన్స్. సో మోర్ ప్రిపేర్డ్ గా వెళ్ళడం బెటర్. సో ఈ చేంజెస్ వల్ల ప్రాసెసింగ్ టైమ్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా? It's very early to tell because right ఒక few days back a policy implement చేశారు, and I do anticipate legal challenges to this. చాలా situations లో people cannot leave the country and go through consular processing. ఇప్పుడు స్టేటస్ లో లేనోళ్ళు, లేకపోతే ఎనీ బార్ ట్రిగర్ చేసే వాళ్ళు, లేకపోతే ఇక్కడ డిపెండెంట్ వెరీ యంగ్ యుఎస్ సిటిజన్ చిల్డ్రన్ ఉండేవాళ్ళు, వాళ్ళు కంట్రీ బయటకు వెళ్ళి ఒక 1-2 years అలా వెయిట్ చేయడం ఇస్ నాట్ అన్ ఆప్షన్. మేబీ దర్ ద సోల్ ఇన్కమ్ ఎర్నర్ అండ్ ఇట్స్ అ సింగిల్ పేరెంట్ హౌస్ హోల్డ్. యంగ్ చిల్డ్రన్ ఏం చేస్తారు? సో చాలా రీజన్స్ వల్ల చాలా మంది కంట్రీ బయట వెళ్ళి కాన్సులర్ ప్రాసెసింగ్ చేయనవదు. సో దానికోసం ఐ డూ అంటిసిపేట్ అ లాట్ ఆఫ్ లీగల్ ఛాలెంజెస్. ఇది కోర్టులో ఛాలెంజ్ చేస్తారా, లేకపోతే జస్ట్ జనరలీ ఈ బ్యాక్లాష్ వల్ల యుఎస్సిఐఎస్ఏ పాలసీ రివర్స్ చేస్తుందా? We have to wait and see. I think there's a lot to just observe in the coming weeks and months. But generally, the backlog times, yeah, prati application ippudu 50 pages unde application 150 pages aithe okkoka USCIS officer, they have to spend more time. Exactly, they have to take more time, and RFEs issue చేస్తే ఆ కేస్ ఒక 3 months యాడ్ అవుతుంది ఆ ప్రాసెసింగ్ టైంలో. ఇంటర్వ్యూస్ ఇంకా లాంగర్ ఉంటే ఒక రోజులో 5 interviews చేసేది 2 interviews అవుతాయి. సో ఐ టోటలీ యాంటిసిపేట్ ఈ కేస్ ప్రాసెసింగ్ టైమ్స్ అనేది ఈ కొత్త పాలసీస్ వల్ల లాంగర్ అవ్వడం. పాలసీ చేంజ్ కి ముందు ఆల్రెడీ ఫైల్ చేసిన కేసెస్ కూడా అఫెక్ట్ అవుతాయి మరి? Yes, unfortunately, ఏ అప్లికేషన్ అన్నా కరెంట్లీ పెండింగ్ ఉంటే, అన్లెస్ ఇట్స్ అప్రూవ్డ్ ఆల్రెడీ, అప్రూవ్డ్ కేసెస్ రీఓపెన్ మోస్ట్లీ చేయరు అనుకుంటా. నథింగ్ ఇన్ ద పాలసీ ఇండికేట్స్ దట్ దే విల్ బి రీఓపెనింగ్ సచ్ కేసెస్. బట్ అప్రూవల్ కాకుండా ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఫైల్డ్ అండ్ పెండింగ్ అంటే ఆ అప్లికేషన్స్ కి కొత్త పాలసీ డెఫినెట్లీ అప్లై అవుతుంది. సో ఈవెన్ నా ఓన్ క్లయింట్స్ కి పెండింగ్ I-485 అప్లికేషన్స్ కి వీఆర్ నౌ preparing additional supporting documentation and supplementing the already filed application. So me attorney to meer work chesi, or if you filed it yourself, right, start compiling supporting documentation and supplement it to the pending file. So absolutely pending applications ki kuda idu approve avutundi, and of course all future applications which will be filed. So current situation lo experienced immigration attorney guidance enta important manki?
I think very important, especially if you have any negative factors. So ఆ నెగెటివ్ ఫ్యాక్టర్స్ ని అవుట్వే చేసి వెదర్ ఒక లీగల్ ఆర్గ్యుమెంట్ ప్రెజెంట్ చేయాలో, ఎస్పెషలీ మీకు ఏమైనా క్రిమినల్ అరెస్ట్ హిస్టరీ ఉంటే అది డెఫినెట్లీ చాలా నెగెటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఒక లీగల్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ టు వై దట్ షుడ్ నాట్ బార్ యూ ఫ్రమ్ బీయింగ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. Or generally, even if you don't have any criminal history, just having a prior F1 visa may be considered a very negative thing కదా. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ అటార్నీ వాళ్ళు మీ కేసులో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, నెగటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది అనలైజ్ చేస్తారు. అండ్ ఎలా మోర్ పాజిటివ్ గా చేయాలో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మీకు హెల్ప్ చేయగలుగుతారు. ఎలాంటి డాక్యుమెంటేషన్ తీసుకురావాలి, ఎలా ఎలా ప్రెజెంట్ చేయాలి, ఎలా ఒక చాలా స్ట్రాంగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి అనేది ఒక ఒక ఎక్స్పీరియన్స్డ్ అటార్నీ దే కెన్ డెఫినెట్లీ హెల్ప్ విత్ దట్. సో ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బీ ఫైలింగ్ an I-485 application and especially if you have any potential negative factors, ఒక అటార్నీతో వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే. అండర్స్టూడ్. సో ఫైనలీ బిఫోర్ వి లీవ్, ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి యాంగ్జైటీ లేదా కన్ఫ్యూజన్ ఉన్న ఇమిగ్రెంట్స్ కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూస్ లో, ఈవెన్ పెద్ద పెద్ద న్యూస్ సోర్సెస్ లో చాలా మిస్ఇన్ఫర్మేషన్ చూస్తున్నా. ఏంటంటే ఇప్పుడు I-485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఆప్షన్ అనేది నో లాంగర్ అవైలబుల్, ఇట్స్ డెడ్, అందరూ కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా వెళ్ళాలి అనేది ఫాల్స్, రైట్? సో అలాంటి టైటిల్స్ ఏదన్నా మీరు చూస్తే జస్ట్ ప్లీజ్ ఇగ్నోర్ దాట్, దట్స్ నాట్ ట్రూ. USCIS ఇస్ స్టిల్ యాక్సెప్టింగ్ దీస్ I-485 అప్లికేషన్స్. ప్రాసెస్ కొంచెం మోర్ డిఫికల్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ స్టిల్ being approved and accepted. So just work with an immigration attorney. This does not mean మీకు ఈ ఆప్షన్ లేదు, మీకు ఎప్పుడు గ్రీన్ కార్డ్ రాదు, మీరు ఇంకా పర్మనెంట్ రెసిడెన్సీ అనే డ్రీమ్స్ గివ్ అప్ అవ్వాలి, అలా ఏం కాదు. ఇట్స్ స్టిల్ అన్ ఆప్షన్. పాలసీస్ కీప్ చేంజింగ్, సో keep following and listening to actual qualified immigration attorneys. And ఈ ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ కి అవైలబుల్ ఉంది. ఏ USCIS పాలసీ అయినా న్యూస్ అయినా అంతా వాళ్ళ వెబ్సైట్ లో పబ్లిష్ చేసి ఉంటుంది. సో మీరే వెళ్ళి చదవండి, మీరు చూడండి. ర్యాండమ్ న్యూస్ సోర్సెస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలంతా వినకుండా, మీరు స్ట్రెస్ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్స్ ఎలా అని మీ కేస్ గురించి ప్లాన్ చేయడానికి, డిస్కస్ చేయడానికి డెఫినెట్లీ వర్క్ విత్ అన్ ఇమిగ్రేషన్ అటార్నీ. డెఫినెట్లీ దోస్ వర్ సమ్ అమేజింగ్ ఇన్సైట్స్ అండ్ ఇన్పుట్స్ మిత్ర గారు. చాలా హెల్ప్ఫుల్ టాపిక్ కవర్ చేశారు అండ్ చాలా అంబిగ్విటీ ఉన్న టాపిక్ లో చాలా క్లారిటీ ఇచ్చారు వ్యూవర్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం అండ్ ఫర్ జాయినింగ్ us today.